హాయ్ స్టూడెంట్స్. సో మోటివేషనల్ వీడియో చేసి చాలా రోజులు అయిపోయింది. సో ఈరోజు మనం చేయబోయే ఒక మోటివేషనల్ వీడియో, సో ఇది గాడ్ అనే పాయింట్ ఇన్వాల్వ్ అయినప్పటికీ కూడా మీరు ఇది జనరల్ మోటివేషనల్ వీడియో లాగానే చూడొచ్చు, జస్ట్ టు బ్రింగ్ ఏ పాజిటివ్ టర్న్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో ఈరోజు టైటిల్ వచ్చేసి గివ్ ఏ ఛాన్స్ టు గాడ్ టు హెల్ప్ యూ. సో ఇది మీరు దేవుణ్ణి నమ్మినా నమ్మకపోయినా ఎలా ఉన్నా సరే ఈ థియరీ మీ లైఫ్లో ఒక పాజిటివ్ టర్న్ తీసుకొస్తే డెఫినెట్లీ దాన్ని ఉపయోగించుకోవడంలో తప్పులేదు. సో అలా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ సో టాపిక్లోకి వెళ్దాం. సో ఏంటిది గివ్ ఏ ఛాన్స్ టు గాడ్ టు హెల్ప్ యూ అంటే ఏంటి? సో ఈ టాపిక్లోకి వెళ్ళే ముందు ఒక చిన్న కండిషన్ చెప్తాను మీకు. ఇది మీరు నమ్మినా నమ్మకపోయినా దీన్ని ఈ పర్టికులర్ వీడియో ప్రకారం దీన్ని నమ్మాల్సిందే. సో అదేంటంటే యూనివర్స్ గవర్నింగ్ లాస్ అని కొన్ని ఉంటాయి. యూనివర్స్ గవర్నింగ్ లాస్, దీన్ని దాటి ఎవ్వరు ఏం చేయలేరు. ఇన్ఫ్యాక్ట్ దేవుడు కూడా ఏం చేయలేడు. ఓకే, మళ్ళీ దేవుడిని అలా అంటారా? ఇది ఈ కాంప్లికేషన్స్ పెట్టుకోవద్దు, ఓన్లీ మోటివేషనల్ వీడియో లాగా చూడండి దీన్ని. ఓకే, సో ఒక యూనివర్స్ గవర్నింగ్ లాని దేవుడు కూడా దాటలేడు అనేది మీరు నమ్మాలి. ఓకే, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనం చదువుకునే దాంట్లో లా ఆఫ్ థర్మోడైనమిక్స్, కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ, లా ఆఫ్ స్టెబిలిటీ, ఇట్లా రకరకాలుగా లాస్ చాలా చదువుతుంటాం కదా, గవర్నింగ్ లాసు. వీటిని దాటి ఎవ్వరు ఏం చేయలేరు. సో మీకు అలాంటి కోరిక ఏదైనా ఉన్నా కూడా అది నెరవేరదు, అది గుర్తుపెట్టుకోండి. దాన్ని దాటి ఎవడు ఏం చేయలేడు. మనిషి అనుకుంటే సాధించలేనిది ఏమీ లేదు అని అంటారు, కానీ యాక్చువల్గా చాలా ఉన్నాయి మనిషి సాధించలేని. అది కేవలం మోటివేషనల్ కోరుకోవడమే. లెట్స్ బీ ప్రాక్టికల్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను సూర్యుడిని చేత్తో కంప్రెస్ చేయాలని ఒక కోరిక ఉంది నాకు. అదేమన్నా సాధ్యపడే పని? అది మనిషి అనుకుంటే ఏదైనా సాధించగలనని నా జీవితం మొత్తం ఎక్స్పెరిమెంట్ కోసం టైం స్పెండ్ చేయడం ఫూలిష్నెస్సే కదా. సో మన ఎక్స్పెక్టేషన్స్ కూడా రైట్గా సెట్ చేసుకోవాలి మన పాసిబిలిటీ ప్రకారం. అండ్ యూనివర్స్ గవర్నింగ్ లాస్ చాలా ఉంటాయి. ఆక్సిజన్ లేకుండా బ్రతకడం నా ధ్యేయం అని నేను అనుకుంటే ఆబ్వియస్లీ ఇది నెరవేరదు కదా. సో ఇక్కడ కొన్ని నియమాలు ఉన్నాయి, వాటిని దాటి మనం ఏం కోరుకోలేం. ఇది ఫస్ట్ మీరు గుర్తుంచుకోవాల్సిన ఒక బేసిక్ ఫండా. దీనికి మన ప్రిపరేషన్లకి జీవితానికి ఏంటి సంబంధం అని మీరు అనుకోవచ్చు. విల్ రిలేట్ ఇట్, డోంట్ వరీ. ఓకే, సరే, ఇప్పుడు ఇంకో సినారియో చెప్తాను మీకు. ఓకే, సో దేవుడిని నమ్మేటటువంటి వాళ్ళకు, అరే మనకు ఏ కష్టాలు వచ్చినా దేవుడు కాపాడతాడు అనుకునేటటువంటి వాళ్ళకు, మీరు ఒక బిల్డింగ్ పై నుంచి దూకారు. నేను దేవుడిని రోజు పూజిస్తున్నాను, చాలా కష్టపడుతున్నాను, కాబట్టి నేను నిజంగా దూకినా దేవుడు కాపాడతాడని అనుకుని మీరు దూకితే దేవుడు కాపాడతాడు మిమ్మల్ని? కాపాడలేడు. ఓన్లీ ఫర్ దిస్ వీడియో అట్లా అనుకోండి, దేవుడు కాపాడలేడా, ఇంత ఎమోషనల్గా ఫీల్ అవ్వాల్సిన అవసరం లేదు. ఇది జస్ట్ ఒక మోటివేషనల్ వీడియో లాగా చూడండి దీన్ని. ఓకే, ఒకవేళ దేవుడు కాపాడాలి అనుకుని, అంటే దేవుడు ఒకరు ఉన్నారు, ఒక మనిషి ఉన్నారు, ఆలోచిస్తూ ఉంటాడు, గమనిస్తూ ఉంటాడు అనే థియరీ నా దగ్గర అయితే లేదు. జస్ట్ ఫర్ దిస్ వీడియో చెప్తున్నా మీకోసం. సో మీరు దూకారు పైనుంచి, మిమ్మల్ని కాపాడాలి, దేవుడు మిమ్మల్ని కాపాడాలనుకున్నారు, ఎందుకంటే మీరు ఆయన భక్తులు కాబట్టి. కానీ కాపాడడానికి యూనివర్స్ గవర్నింగ్ లాస్లో దేన్ని కూడా కదిలించే అవకాశం లేదు. మరి ఎలా కాపాడాలి నిన్ను? ఇక్కడ ఒక చిన్న అవకాశం ఉంది దేవుడికి. ఏంటంటే ఇప్పటివరకు చాలామంది సైంటిస్టులు కనిపెట్టలేని ఒక విషయం ఉంది. ఏంటంటే ఒక మనిషికి ఒక థాట్ ఎక్కడి నుంచి ఎందుకు పుడుతుంది, ఎలా పుడుతుంది అనేది పూర్తి స్థాయిలో కరెక్ట్ రీజన్ తెలియదు ఎవరికి, ఏది ఎందుకు అనిపిస్తుందని. బట్ వీ హ్యావ్ కేమ్ టు నో దట్ మన ఆలోచన విధానాలు చాలా వరకు హార్మోన్స్ చాలా ఇంపాక్ట్ చేస్తాయి మనల్ని. ఇట్ విల్ కంట్రోల్, అంటే ఇది రీజన్ కాదు, బట్ హార్మోన్స్ అనేవి ఇన్ఫ్లుయెన్స్ చేస్తాయని అయితే కనుక్కున్నాం మనం. దే విల్ డెఫినెట్లీ ఇన్ఫ్లుయెన్స్ అవర్ థాట్స్. అయితే ఈ హార్మోన్స్ని ఎట్లా ఇన్ఫ్లుయెన్స్ చేయాలనేది మనిషి కనుక్కున్నాడు. దాంట్లో ఏం కెమికల్స్ ఉంటాయి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మీకు స్మార్ట్ ఫోన్ అడిక్షన్ చేయాలంటే మీకు ఏ హార్మోన్ రిలీజ్ చేయాలి, ఏది అడక్టివ్ హార్మోను, ఇట్లా. సో ఇట్లా ఏ టైప్ ఆఫ్ హార్మోన్స్ ఉన్నాయి, ఏ హార్మోన్స్కి మీరు ఎలాంటి ప్యాటర్న్లో బిహేవ్ చేస్తారని కనుక్కొని మీ హార్మోన్స్ని వాళ్ళు కంట్రోల్ చేస్తూ అలా ఇండైరెక్ట్గా మీ థాట్ని కంట్రోల్ చేస్తూ ఉంటారు తప్ప నిజంగా ఒక థాట్కి ప్రాపర్ ఆరిజిన్, అంటే ఒక ఆలోచన ఎందుకు పుడుతుంది మనిషికి ఎగ్జాక్ట్గా ఆ టైంలో వాడికి ఎందుకు అలా అనిపిస్తుంది అనేది ఎగ్జాక్ట్గా లేదు. అంటే మన చుట్టూ ఉన్న ఎన్విరాన్మెంట్ వల్ల మనకు ఒక హార్మోన్స్ జనరేట్ అయ్యి ప్లెజెంట్గా అనిపి, ఇట్లా రకరకాలు ఉంటాయి. కానీ సో హార్మోన్స్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద థాట్, బట్
ఆ థాట్ ఎందుకు వస్తుంది పర్టికులర్ టైంలో? ఎందుకంటే అందరికీ ఒకే టైప్ ఆఫ్ థాట్ వస్తే ఇంతమంది మనుషులు పుట్టడం ఎందుకు? ఒక్కొక్కరికి ఒక్కొక్క టైప్ ఆఫ్ థాట్ వస్తుంది. సో దీనికి ప్రాపర్ రీజన్ లేదు కాబట్టి దీనికి కూడా మనం దేవుడు కారణం అని పెట్టుకుందాం ఊరికే, జస్ట్ టు ఎక్స్ప్లెయిన్ దిస్ కాన్సెప్ట్. ఓకే, అంటే ఇప్పుడు నువ్వు పైనుంచి దూకావు. ఓకే, సో ఒక బిల్డింగ్ పైనుంచి నువ్వు దూకి దేవుడు కాపాడతాడు అనుకున్నావు. ఓకే, అప్పుడు కరెక్ట్గా కొద్ది దూరంలో ఉన్నటువంటి ఒక వెహికల్ ఏదైతే ఉందో, ఈ వెహికల్లో ఉన్నటువంటి డ్రైవర్కి అటుగా వెళ్ళాల్సిన పని పడడమో, అటుగా వెళ్ళాలనిపించడమో, ఎందుకో ఊరికట్లా డ్రైవ్ చేయాలనిపించడమో అనిపించింది బికాస్ ఆఫ్ గాడ్ అనుకుందాం. సో అనుకోకుండా అలా వెళ్ళి ఇతని వెహికల్లో పడి బతికిపోయి, అబ్బా దేవుడే నన్ను కాపాడాడు, నేను నమ్మిన దేవుడు నన్ను కాపాడాడు అనుకుంటాడు. ఓకే, సో ఇక్కడ మీరు గమనించాల్సిన విషయం ఏంటంటే, గవర్నింగ్ లాస్ని తప్పకుండా, ఏ నేచర్ యొక్క గవర్నింగ్ లాస్ని తప్పకుండా దేవుడికి కాపాడగలిగే అవకాశం ఒకటి ఉంది ఇక్కడ. అంటే ఇప్పుడు ఎక్కడో లారీ 1000 కిలోమీటర్ల అవతల ఉంది. ఇప్పుడు ఈ లారీ 10,000 km/h స్పీడ్తో ట్రావెల్ చేసి కాపాడొచ్చు అనే సిచ్యువేషన్ ఉన్నా దేవుడు కాపాడలేడు. ఎందుకంటే ఆ లారీ 10,000 km/s ట్రావెల్ చేయలేదు అగెయిన్స్ట్ ద సైంటిఫిక్ లాస్. ఇది మీరు అర్థం చేసుకోవాలి. సో దేవుడికి కూడా హెల్ప్ చేయాలంటే అవకాశం కావాలి. అవకాశం అన్నిసార్లు దొరకదు. సో అవకాశం ఉందో లేదో చూసుకోవాలి. మీరు కూడా ఉంటే మేబీ సపోర్ట్ రావచ్చు మనకంతే. సో ప్రతిసారి దేవుడు ఉన్నాడు కదా, దేవుడు చూసుకుంటాడు కదా అని మీరు అనుకుంటే అది మీ పొరపాటే. దేవుడికి కూడా మీకు హెల్ప్ చేయాలంటే ఈ గవర్నింగ్ లాస్ అన్నింటిలో ఏ నియమాలని దాటకుండా ఎక్కడో ఎవరికో ఏదో అనిపించి చేసిన పని వల్ల మీకు ఉపయోగపడేలాగా ఒక థాట్ క్రియేట్ చేయగలరేమో ఏమో. ఇది నేను చెప్పాలనుకుంటున్నది బేసిక్గా. సో ఇక్కడ దేవుడిని నమ్మడం అనేది కాదండి బేసిక్ పాయింట్. నేను చెప్పాలనుకుంది ఏంటంటే, మనం సెట్ చేసుకునేటటువంటి ఎయిమ్ ఏదైనా ఉంది సార్. ఇప్పుడు యూపీఎస్సీ ప్రిపేర్ అవుతున్నారు మీరు. ఓకే, యూపీఎస్సీ, టీఎస్పీఎస్సీ, వాట్ ఎవర్ ఏది ప్రిపేర్ అయినా సరే, దేవుడి మీద భక్తితో కొండ మీదకి ఒక 1000 సార్లు ఎక్కి దిగి అప్లికేషన్ ఫిల్ చేయొద్దండి. యూపీఎస్సీ వస్తుందా మీకు? అప్లికేషన్ ఫిల్ చేయొద్దు. మీరు దేవుడి దగ్గరే ఉండండి, రోజు పని చేయండి, బోలెడంత సర్వీస్ చేయండి, ఏమైనా చేయండి, కానీ అప్లికేషన్ మాత్రం వేయద్దు. లేదా అప్లికేషన్ ఇస్ ఎగ్జామ్ రాయొద్దు. వస్తుందా జాబు? దేవుడి మీద కేవలం నమ్మకం భక్తి ఉంటే వస్తుందా? రాదు. ఎందుకు తెలుసా? నీకు ఇవ్వడానికి అవకాశం లేదు అక్కడ, అవకాశమే లేదు అక్కడ. సో ఎక్కడ అవకాశం ఉంది? నువ్వు బాగా కష్టపడి ప్రిపేర్ అయినావు. ఓకే, మంచిగా కష్టపడి ప్రిపేర్ అయినావు. కానీ ప్రతి ఎగ్జామ్లో ఒక ఛాన్స్ ఉంటుంది. ఏంది తెలుసా? మనం వీక్గా ఉన్నటువంటి కాన్సెప్ట్ నుంచి క్వశ్చన్ రాకపోవడము, లేదా మన స్ట్రాంగ్గా ఉన్నటువంటి క్వశ్చన్స్ సంబంధించి ఇంటర్వ్యూలు అడగడం, ఇలాంటి కొన్ని విషయాలు ఏవైనా. ఓకే, దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలడా అంటే ఎస్, పాసిబిలిటీ ఉంది ఇక్కడ. ఎందుకంటే పేపర్ సెట్టర్ ఒకడు ఉన్నాడు ఇక్కడ. వీడికి ఒక బ్రెయిన్ ఉంటుంది. వీడికి పలానా క్వశ్చన్ ఇవ్వాలని, పలానా టాపిక్ ఇవ్వాలని మైండ్లో అనిపిస్తుంది. అదెందుకో మనకు తెలియదు. కరెక్ట్గా అది ఇవ్వాలనిపిస్తుంది వాళ్ళకి. మనం చదవంది ఇవ్వాలనిపించదు ఆ రోజు పర్టికులర్గా. ఓకే, అంటే అవకాశం ఉండాలంటే నువ్వు కోరుకునే టైంకి, నీకు ఎలిజిబిలిటీ ఉన్న టైంకి పేపర్ రెడీ అయి ఉండకూడదు. ఇది రూలు. రెడీ అయిన పేపర్ మారిపోయే అవకాశం లేదు కదా. గవర్నింగ్ లా రెడీ అయ్యేదైతే అవకాశం లేదు. సో రెడీ అయిపోయిన పేపర్ గురించి మీరు దేవుడిని వెళ్ళి దండం పెట్టుకోవడం వల్ల నాకు తెలిసి అయితే అర్థం లేదనేది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఓకే, అంటే వాట్ వీ కెన్ ఎక్స్పెక్ట్ ఫ్రమ్ ద నేచర్ అనేది నేను మీకు చెప్తున్నాను. టు సెట్ ద రైట్ ఎక్స్పెక్టేషన్. దేవుడి మీద భారం వదిలేయడం అన్నిసార్లు వర్కౌట్ కాదు మనకు. సో ఒక పేపర్ సెట్టర్ మైండ్ సెట్ని ఎస్ మనం ట్రిగర్ చేయొచ్చు. సో మనం అనుకున్నటువంటి టాపిక్లోంచి క్వశ్చన్ రావడము, ఇవన్నీ ఎప్పుడు జరుగుతాయి తెలుసా? మన పని మనం కరెక్ట్ చేసినప్పుడు నేచరే మనకు హెల్ప్ చేస్తుంది అంటూ ఉంటారు కదా. ఆ హెల్ప్ అనేది ఎక్కడో హిమాలయాల్లో ఉన్న క్లౌడ్ వచ్చి టకటకటక ఇక్కడ వర్షం కురిపియడం, అట్లాంటి అద్భుతాలు ఏం జరగవు. నేచర్ గవర్నింగ్ లా ఉండాల్సింది, తప్పదు దానికి. ఆ ఉన్న దాంట్లో అవకాశం ఉంటే మాత్రం ఆ ప్రాబబిలిటీ నీ వైపు టర్న్ అయ్యే అవకాశం ఉంది. అంతే, అవకాశమే. మళ్ళీ చెప్తున్నాను, 100% సర్టైన్గా ఎప్పుడు ఏ విషయం ఎవరు చేయలేరు. ఇది సృష్టి నియమం. దీన్ని అర్థం చేసుకోవాలి మీరు. ఓకే, సో ఐ హోప్ మీకు అర్థమైంది అనుకోండి. ఇప్పుడు మీరు ఒక బోట్లో ట్రావెల్ చేస్తున్నారు. ఓకే, సముద్రంలో సడన్గా నేను దేవుడిని నమ్ముతున్నానని
బోట్లోంచి దూకేశారనుకోండి సముద్రంలోకి, దేవుడు నిన్ను కాపాడాలంటే దగ్గరలో షిప్ ఉండాలి. షిప్పో ఏదో ఒకటి నిన్ను కాపాడేవాడు ఎవడో ఒకడు ఉండాలి దగ్గరలో. వాడు లేకుండా నువ్వు దూకేసి అరే ఇన్ని రోజులు నేను దేవుడిని నమ్మి ఇంత చేసినాను కానీ నన్ను హెల్ప్ చేయలేదని నువ్వు అనుకుంటావు. సో నేను చెప్పేది అటువంటిది ఏంటంటే సెట్ యువర్ రైట్ ఎక్స్పెక్టేషన్. ఇంకో విషయం నేను చెప్పాలనుకుంది ఏంటంటే పలానా రోజు, సో మీలో ఏదైనా ఒక మార్పు తెచ్చుకోవాలని మీరు ఏదైనా పలానా రోజు నుంచి ఫర్ ఎగ్జాంపుల్ జిమ్కి వెళ్ళడమో, బాడీ మీదనో, లేదా టైం టేబుల్ ప్రకారం చదువుకోవాలనుకున్నాం, ఏదో ఒకటి మంచి విషయం, లేదా మీ ఇల్లు మొత్తం ఆర్గనైజ్డ్గా పెట్టుకుంటూ ఉండాలనో ఏదో ఒకటి పెట్టుకుంటూ ఉంటారు కదా గోల్స్. వీటికి సంబంధించి చాలామంది ఫెయిల్ అవ్వడానుకున్న ఒక మంచి రీజన్ చెప్తాను నేను. ఓకే, ఆ రీజన్ ఏంటంటే పర్టికులర్ డే నుంచి మారాలనుకోవడంలోనే ప్రాబ్లం. అంటే ఇది అనుకున్నట్టు జరిగితే పర్వాలేదు, కానీ అనుకున్నట్టు జరగకపోతే మీకు ఈ ఎక్స్పెక్టేషన్ అనేవి కరెక్ట్గా సెట్ చేయకపోతే వచ్చేటటువంటి డిసప్పాయింట్మెంట్ మీకు ఆ పని మళ్ళీ చేయనీయదు. అంటే చాలామంది ఎక్కడ తప్పు జరిగింది, మనం ఎక్కడ ఇంప్రూవ్ అవ్వాలి, ఇంకా ఏం చేయాలి, ఇట్లా ఆలోచించరు. అరే మనం అనుకుంటా జరగలేదు, మన జీవితం ఇంతే, మన జాతకంలోనే శని ఇట్లా అనుకుంటూ ఉంటారు చాలామంది. సో నేనేం చెప్తున్నానంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు పలానా రోజు జనవరి ఫస్ట్ నుంచి మీరు ఒక మార్పుని అమలు చేయాలనుకోండి. మీకు ఆ మార్పు యాక్చువల్ అప్పటికే అలవాటు అయి ఉండాలి. మీరు ఈ రోజు నుంచి మొదలు పెట్టాలనుకుంటారు, ఆ రోజు నుంచి మొదలు పెట్టాలనుకున్నా కూడా మీరు ఆ పని ఎప్పుడో డిసెంబర్లోనే చేసి ఉండాలి. అంటే మీరు జిమ్కి జనవరి 1 నుంచి రెగ్యులర్గా వెళ్ళాలి అని మీరు అనుకుంటే మీరు డిసెంబర్లో మొదలు పెడితే సమ్ ర్యాండమ్ డేట్ మొదలు పెడితే మీకు అనుకోకుండా ఈ పనిలో ఉన్న ఒక హర్డిల్ తెలుస్తుంది. అరే ఈ పనిలో ఈ హర్డిల్ ఉంది, దీన్ని మనం ఎలా దాటాలి అని ఏదో ఒక మార్గంలో దాన్ని దాటుతారు. మళ్ళీ వెళ్తుంటే ఇంకో హర్డిల్ వస్తుంది. అప్పుడు మీకు ఒక కన్సిస్టెన్సీ మెయింటైన్ చేయాలంటే ఈ మనం అనుకున్నటువంటి టాస్క్లో ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయనే అనాలిసిస్ ముందు తెలుస్తుంది. తెలిసిన తర్వాత ఓకే మనం ఈ విషయం కన్సిస్టెంట్గా చేయాలంటే ఇలా చేయాలని నీకు విషయం తెలుస్తుంది కదా, అది జనవరి లోపు తెలియాలి. ఈ అనాలిసిస్కి ఎంత టైం పడుతుంది, ఈ అలవాటు కావడానికి ఎంత టైం పడుతుంది, డిసెంబరా, నవంబరా? ఇక్కడ నీకు టార్గెట్ ఏం లేదు, పలానా రోజు నుంచి మారిపోవాలనేది ఏం లేదు, పలానా రోజుల నుంచి మొదలెట్టాలని ఉంది కదా. అంటే ఇప్పుడు ఒక బిజినెస్ లాభమో నష్టమో తెలుసుకోవాలనుకుంటే బిజినెస్ స్టార్ట్ చేసి తెలుసుకోకూడదు ఎప్పుడు కూడా. బిజినెస్కి ముందు అనాలిసిస్ చేసి కదా స్టార్ట్ చేస్తాం. బట్ స్టిల్ అప్పటికి ఏవో జరుగుతూనే ఉంటాయి అనుకోకుండా, అన్నిసార్లు మనం కరెక్ట్గా అనాలిసిస్ చేయలేం కాబట్టి. సో మీలో మీరు అనుకునేటటువంటి మార్పు కోసం మీరు స్టార్ట్ చేయాల్సింది ఎప్పుడు అంటే ఇప్పుడే, ఈరోజే. బట్ అది ఎప్పటి నుంచి మొదలు పెట్టాలి అని మీరు టార్గెట్ అనుకుంటున్నారో ఆ రోజు వరకు వెయిట్ చేయాల్సిన అవసరం అయితే ఏం లేదు. మనం జనవరి 1 నుంచి కదా మారిపోదాం అనుకున్నాం, డిసెంబర్ అంతా ఎంజాయ్ చేద్దాం, సడన్గా జనవరిలో మారిపోతాం, అంత ఈజీనా? ఒక మనిషి ఆలోచన విధానము వాళ్ళు చేసే ప్రతి పనిలో కనపడుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నా హ్యాండ్ రైటింగ్ చూడండి, దరిద్రంగా ఉంటుంది చూడడానికి హ్యాండ్ రైటింగ్. అంటే దీని నుంచి చాలా ఇన్ఫర్మేషన్ చెప్పొచ్చు నా గురించి చాలా. నేను దేని మీద ఫోకస్ చేస్తాను, దేని మీద ఫోకస్ చేయను, ఎట్లాంటి వాటి మీద ఎక్కువ ఫోకస్ చేస్తాను, నేను ఏది శ్రద్ధగా రాస్తాను. అంటే నేను రాయడం మీద ఎక్కువ ఫోకస్ చేయను, చెప్పడం మీద ఎక్కువ ఫోకస్ చేస్తూ ఉంటా. ఇట్లా ఏవో నా గురించి చాలా విషయాలు తెలుస్తుంది ఆటోమేటిక్గా. నేను రాసే హ్యాండ్ రైటింగ్ని బట్టి నేను ఆర్గనైజ్డ్గా ఉంటానా అన్ఆర్గనైజ్డ్గా ఉంటానా చూసి చెప్పేసేయచ్చు ఈజీగా. నేను బుక్లు సర్దుకుని ఆర్డర్లో పెట్టుకుంటానా లేదా బ్యాగ్లో ఇసిరేస్తానా, బట్టలు సర్దుకుని బ్యాగ్లో పెట్టుకుంటానా లేదా ఇట్లా కుక్కేస్తానా, ఇవన్నీ నేను రాసేదాంతో చెప్పొచ్చు. లేదా నేను చేసే పనులను బట్టి నా హ్యాండ్ రైటింగ్ ఎట్లుంటుందో కూడా చెప్పొచ్చు. అంటే హ్యాండ్ రైటింగ్ ఒక్కటని కాదు, ఒక మనిషి బిహేవియర్, ఒక మైండ్ సెట్, ఒక మనిషి అభిప్రాయాలు ఏవైతే ఉంటాయో ఓవర్ ద ఇయర్స్ ఫామ్ అయి ఉంటాయి. దాన్ని దాటి మనిషి వెళ్ళలేడు, చాలా కష్టం వెళ్ళాలన్నా కూడా. సో అలా ఫస్ట్ మనం మైండ్ సెట్ మార్చుకుంటూ ఉండాలి. వీటన్నింటిలో ఒకలాగుంటే దీంట్లో మాత్రం డిసిప్లిన్గా ఉండాలంటే కుదరదు, అట్లా అయ్యే పని కాదు అదంతా. సో మనకున్న నేచర్కి తగ్గట్టుగా గోల్స్ అయినా సెట్ చేసుకోవాలి, సెట్ చేసుకున్న గోల్స్కి తగ్గట్టుగా మన నేచర్ అయినా మార్చుకోవాలి. సో దీనికి దేవుడు కాదు కదా, ఎవ్వడు కాపాడలేడు మిమ్మల్ని. సో దేవుడు ఎప్పుడు హెల్ప్ చేస్తాడంటే నీ పని నువ్వు కరెక్ట్గా చేసి నువ్వు అనుకున్న కోరిక తీర్చే అవకాశం దేవుడికుంటే హెల్ప్ చేసే అవకాశం ఉంది, లేదంటే ఎవ్వడేం చేయలేడు నీ జీవితానికి. సో నువ్వు మారాలనుకుంటే ఆ మార్పు మొదలు పెట్టాల్సిన రోజు ఈ రోజే. ఐ హోప్ దిస్ వీడియో help to you. Thanks for watching.